చిచ్చి! ఇలాంటి మనుషులు గూడా ఉంటారా నాయన! నా వంటల వీడియో ఏం అడ్డమొచ్చిందిరా బాబోయ్! ఒకరేమో వంటలు చేసుకోవడం, తినడం తప్పించి ఏం పని పాట లేదా? మాకు రావా నువ్వు వీడియోలు పెట్టకపోతే అని ఇంకొకరు. నా వంటలు నచ్చకపోతే చూడకండి. నచ్చిన వాళ్ళు చూస్తారు. మనం చేసిన వంటలు వీడియో పెడితేనే కదా యూట్యూబ్‌లో ఉపయోగం ఉండేది. నాకు అమ్మలక్కల మాటలంటే అస్సలు నచ్చవు. ఈ మధ్య ఆడోళ్ళే కాదండోయ్ మగోళ్ళు గూడా తయారయ్యారు అమ్మలక్కల మాటలు, ముచ్చట్లు. నాకైతే అసలు అవి నచ్చనే నచ్చవు. నా పిల్లలకి ఏ వంటలు చేసి పెట్టాలో, ఎలా చేస్తే తింటారో నాకే తెలుసు కాబట్టి, ఒకే రకమైన కూర గాకుండా, ఒకే కూరని నేను 4, 5 రకాలుగా అయితే చేసి పెడతా. అదే వీడియో చేసి పెడతా. అంతకుముందు రోజుల్లో వంట వేరు, ఇప్పుడున్న వంటలు వేరు. ఏ చిన్నది బాలేపోయినా సరే, ఇప్పుడు పెద్దవాళ్ళంటే తట్టుకుంటారు. పిల్లలైతే అసలు తట్టుకోలేరు గదా! ఏ చిన్నది బాలేపోయినా సరే హాస్పిటల్ చుట్టూ తిప్పుతాము. హాస్పిటల్‌కి పోతే ఆ విటమిన్ తగ్గింది, ఈ విటమిన్ తగ్గింది చెప్తారు. పిల్లలు ఏది తినారో అదే విటమిను, ఏదైతే అసలు తినరో అదే విటమిన్ ఉంటుంది. సో, ఆ కూరని ఎలా చేసి పెడితే తింటారు, హెల్తీగా ఉండాలనేది నా ఉద్దేశం అనమాట. ఒక అమ్మగా నాకు తెలుసు గాబట్టి, నేను ఏ వీడియోలో అయితే చేసి పెడతానో, అవే వీడియోలైతే నేను ఇంట్లో వంట ఏదైతే చేసుకుంటానో అదే వీడియోలో పెడతాను. అంతేగాని ఈ వంట చేస్తే వీడియో పెట్టంగంటే మాకు రావా ఈ వంటలు అని అనుకోవటము, నాకైతే నేను ఎవ్వరితో గూడా అమ్మలక్కల మాటలనే గాదు, నేను ఎవరితో మాట్లాడను. నా ఇంట్లో పనేంది, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు పని జేసుకోవాలి, ఎంత వ ఎలా వంట జేసుకోవాలి, ఎలా వీడియోలు తీసుకోవాలి, నా పని నేను జేసుకుంటా తప్పితే, నేనే గాదు నా ఇంట్లో వాళ్ళు గూడా నాకు జెప్తారు. ఆ వంట చేసి పెట్టు పిల్లలకి, ఈ వంట చేసి పెట్టు పిల్లలకి. నా ఇంట్లో వాళ్ళే నాకు సపోర్ట్ జేస్తారు. బయట అన్న వాళ్ళని నేనసలు అమ్మలక్కల ముచ్చట్లంటేనే నాకు నచ్చవు. అట్లాంటియి అన్నారని అస్సలు పట్టించుకోను. మీకేం పని పాట లేకపోతే మీ పని జూసుకోండి. నా పని నేను జేసుకుంటాను. నేను ఏ వంట జేసినా అవే వీడియో తీసి వీడియోగా అదే వంట వీడియో అయితే నేను పెడతాను. అంతేగాని ఎప్పుడు జూసు వంటలు జేసుకోవడం, తినడం మీరేం వంటలు జేసుకోరా ఇంట్లో? మీరు వంటలు జేసుకుంటారు గదా! కాకపోతే మీరు కనిపించకుండా తినేస్తారు. నేను వీడియో పెట్టి తింటాను. అంతేగాని ఎప్పుడు నాకదే పని పాట కాదు. నా పిల్లలకి ఎలా చేసి పెట్టాలి, నా ఇంట్లో వాళ్ళకి ఎలా చేసి పెట్టాలనేది నాకు మాత్రమే తెలుసు గాబట్టి, ఇప్పుడు క్యారెట్ చూడండి, ఇప్పుడు క్యారెట్ కూర చేస్తున్నాను. క్యారెట్ రోజు తినాలన్నా తినరు గదా పిల్లలు. సో, నేను ఈ విధంగా కూరలాగా చేసి పెడతా. ఒకసారి స్వీట్ చేసి పెడతా, ఒకసారి వట్టియి తింటారు, ఒకసారి కూరలా చేసి పెడతా. ఒక రకాన్ని 4, 5 రకాలుగా చేసి పెడతా. ఎలా చేశాను అనేది ఆ కూరని వీడియో తీసి పెడతా. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంతేగాని వెటకారంగా మాటలు మాట్లాడటం మాత్రం మానేయండి ప్లీజ్. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. అంతే గదా! ప్లీజ్ నా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏమనిపించిందో గూడా కామెంట్ చేయండి. అంతే ఈరోజైతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.